నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను బలరాం. చైనాపై ఎన్ని రకాలుగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆ దేశపు కుళ్ళు మాత్రం పోవడం లేదు. దీంతో కొద్ది రోజుల క్రితం పలు చైనా యాప్లను తొలగించింది. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మరికొన్ని యాప్ల అంతు చూసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. వందలాది యాప్స్పై వేటు వేసి మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఇదే అంశంపై మన చర్చను కొనసాగిద్దాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు భారతీయ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, అలాగే విశ్లేషకులుగా కోటేశ్వరరావు గారు, ఇక సాంకేతిక నిపుణులు నల్లమూతు శ్రీధర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో విదేశీ వ్యవహారాల నిపుణులు కనిగంటి రమేష్ బాబు గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. నమస్తే అండి, అందరికీ వెల్కమ్. రైట్, శ్రీవర్ధన్ రెడ్డి గారు, మొదటిగా మీతో స్టార్ట్ చేస్తాను. అంటే చైనా యాప్స్ మీద భారత ప్రభుత్వం కఠినంగా ఆంక్షలు విధిస్తూ అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే సుమారు ఒక 60 వరకు యాప్స్ను నిషేధించింది గత కొద్ది రోజులుగా. ఇప్పుడు మరికొన్ని యాప్స్ మీద కూడా ఆంక్షలు విధించేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? చైనా యాప్స్ కావచ్చు, లేదంటే ప్రొడక్ట్స్ని మనం నిషేధించడం ద్వారా భారత్కు కలిగే లాభాలేంటి, లేదంటే చైనాకు మనం చేసే నష్టం ఏంటి అంటే ఏం చెప్పచ్చు? సార్, అంటే మనం ఈ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, వస్తువులు అమ్ముకోవడం కానీ జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా భారతదేశానికి చైనా సంబంధించిన వ్యవహారాల్లో చాలా రకాలైనటువంటి చైనాకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మనం అందరం కూడా ఇండియాకు ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో మన ఈ మధ్యలో చూసాం, టిక్ టాక్ లేకపోతే షేరిట్ అలాంటివి కలుపుకుంటే దాదాపు 59 యాప్లను మనం నిషేధించిన తర్వాత మళ్ళీ చైనా వేరే రూపంలో, అంటే టిక్ టాక్ లైట్ అనే పేరు మీద మళ్ళీ ఒక 48 యాప్లను మళ్ళీ తయారు చేసి మళ్ళీ పంపిస్తుంది అనేది మనం చూసాం. దాని మీద కూడా నిషేధం పెట్టారు. అయితే ఒకటి, ఏ దేశమైనా కూడా ఒక దేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఆ దేశం కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి అంశాల్లో ఈ యొక్క చైనా మన యొక్క మనోభావాలను దెబ్బతీసుకుంటూ గత 60 ఏళ్ళుగా కూడా అనేక అంశాలకు మోసం చేస్తూ వస్తా ఉంది. ఎందుకంటే మనం ఆ రోజు చైనా యుద్ధంతో మొదలు పెట్టుకుంటే మొన్న జరిగినటువంటి ఏదైతే ఎక్కడైతే లడాక్ ఏరియాలో మరి మన సైన్యంని దాదాపు 20 మంది పైన పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన మనం చూసాం. దాని తర్వాత దేశంలో కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే నిజంగా కూడా గ్లోబలైజేషన్ లో ప్రపంచంలో అతిపెద్ద జనాభాలో ఉన్నటువంటి దేశాల్లో ఒకటి చైనా, భారతదేశం. మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి మార్కెటింగ్, భారతదేశంలో జరుగుతున్న బిజినెస్, మరి ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి అంశాలతోటే ఇక దేశాల యొక్క నిర్మాణం జరిగి ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి అవన్నీ మర్చిపోయి చైనా భారతదేశం మీద మరి కవ్వింపు చర్యలకు, భారత భూభాగాలను ఆక్రమణ చేసుకోవాల్సినటువంటి ఏదైతే చర్యలు ఉన్నావో మరి వీటన్నిటిని కూడా ప్రభుత్వం సమర్థవంతంగా ఈ రోజు భారత సైన్యం, భారత ప్రభుత్వం సమర్థవంతంగా మరి తిప్పుకొట్టింది ఒకవైపు. రెండవది, ఏదైతే ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నావో మరి వాటిని కూడా తగ్గించుకుంటూ ఇక్కడ స్వావలంబనగా భారతదేశం కూడా ఒక సొంతంగా తయారయ్యేటువంటి తయారీ కేంద్రంగా కావాలని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మేక్ ఇన్ ఇండియా పేరు మీద అనేక అంశాలను కూడా మరి మనం ప్రోత్సహించుకుంటూ వచ్చాం. సో ఈ రోజు ఆ బ్యాన్ అయిన తర్వాత దేశంలో కూడా ఈ యొక్క జూమ్ మీటింగ్స్ పెట్టుకోవడం కోసం ఈ రోజు రిలయన్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే గూగుల్ మీట్ కావచ్చు, ఇలా అనేక అంశాలు మళ్ళీ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ పీపుల్ ఇక్కడ తయారు చేశారు. అయితే దీంట్లో డిబేట్ నడుస్తూ ఉంటది. ఏంటంటే సో ఇమ్మీడియట్లీ ఈ క్వాలిటీ విషయాలు దీని మీద కొంత చర్చ జరుగుతాయి. అయితే మనం అందరం కూడా ఏదైనా కూడా లోకల్ ఫోకల్ నుంచి ఇంటర్నేషనల్ కి ఏదైతే ఉందో, అంటే ఏ ప్రోడక్ట్ అయినా తయారైనా అది లోకల్ గా ఆదరణ పొందిన తర్వాతనే అది నేషనల్ గా వస్తుంది, ఆ తర్వాత ఇంటర్నేషనల్ గా పోతుంది అనేది మనం చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే మనం చూసాం, అంటే ఏ యాప్ అయినా జూమ్, మనం ఈ రోజు అయితే జరుపుకుంటున్న జూమ్ మీటింగ్ కూడా ఒకప్పుడు 2012లో దానికి పెద్దగా ఆదరణ లేదు. కానీ ఈ రోజు ఉన్నప్పుడు ఈ పీరియడ్ లో జూమ్ అనేది ఈ రోజు ఈ యొక్క టెక్నాలజీని అందరం కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చింది. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ చెప్పేది ఏంటంటే, ఈరోజు గ్లోబలైజేషన్ లో ఎక్కడి నుంచి ఎక్కడైనా కూడా ఏ యాప్లైనా కూడా తయారు చేసి పంపించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క సాంకేతికత ఉన్నటువంటి సందర్భంలో మనం మన యొక్క స్వాభిమానంగా మనం మన యొక్క టెక్నాలజీని
మన సంస్థను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో యువత ఈ రోజు ఆలోచన చేస్తుంది. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున మనం మద్దతు ఇచ్చి ఆ యొక్క సంస్థలను ముందుకు నడపాల్సిన అవసరం ఉందండి. రైట్. నల్లమోతు శ్రీధర్ గారు మీరేం చెప్తారు? అంటే చైనా యాప్స్ కానీ లేదంటే ప్రొడక్ట్స్ మీద నిషేధం విధించడం అనేది భారత్కు ఎంతవరకు కలిసి వచ్చే అంశంగా మనం చూడొచ్చు, లేదంటే చైనాకు ఇది ఎంతవరకు నష్టం చేసే అంశంగా మీరు చెప్పొచ్చు? రైట్. నల్మోత్ శ్రీధర్ గారు మీది కొంచెం మ్యూట్ లో ఉందండి. రైట్. సో ఇంతకు ముందు బ్యాన్ చేసిన 47 అప్లికేషన్స్ 59 అప్లికేషన్స్ కాకుండా తాజాగా టిక్ టాక్ లైట్ కావచ్చు, క్యామ్ స్కానర్ ప్రో అడ్వాన్స్డ్ అని కొన్ని క్లోన్డ్ అప్లికేషన్స్ అనేది తాజాగా బ్యాన్ చేయడం జరిగింది. రాబోయే వారం నుంచి 10 రోజుల లోపల 280 అప్లికేషన్స్ వరకు ఇంక్లూడింగ్ పబ్జీతో పాటుగా బ్యాన్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా కంట్రీ యాక్షన్ సర్వర్స్ ఎక్కడ ఉంటాయన్నది కూడా దీంట్లో పేర్కోవడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో చైనాకి ఖచ్చితంగా ఒక రకమైన గుణపాఠం లాగా చెప్పుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్స్ విషయంలో. అంటే చైనా దేశానికి ఏకంగా అది గుణపాఠమా లేకపోతే అప్లికేషన్ డెవలప్స్ కంటే కనుక ఒక టిక్ టాక్ ఆదాయాన్ని మనం తీసుకుంటే సంవత్సరానికి 400 కోట్ల రూపాయల వరకు 43,000 కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి దానికి భారతదేశం నుంచి ఆదాయం వస్తుంది. ఖచ్చితంగా అది భారీ మొత్తంలో ఉంటుంది. ఇంకొకటి భారతదేశానికి సంబంధించి ఇలాంటి అప్లికేషన్స్ ఇంత వ్యాపారాన్ని భారతదేశాన్ని ఒక ప్రొడక్ట్ గా తయారు చేసి ఇక్కడ యువతనే ఒక ప్రొడక్ట్ గా ఉపయోగించుకుంటూ అంత భారీగా డబ్బులు సంపాదిస్తుంటే కనుక భారతదేశం అప్లికేషన్స్ ఎందుకు తయారు చేసుకోకూడదని ఇప్పటి వరకు కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తూ వచ్చున్నాం, చాలా డిబేట్స్ లో నాబోటి వాళ్ళం. సో ఇప్పుడు ఆత్మనిర్భర్ యాప్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తే నిన్నే జూలై 26వ తారీఖుతో మనకి ఎంట్రీస్ అనేది క్లోజ్ అయ్యి ఉన్నాయి. 6,000 అప్లికేషన్స్ కి ఇది వస్తే కనుక వాటిలో 3,000 అప్లికేషన్స్ వ్యక్తులు సమర్పించినవి కావచ్చు, సంస్థలు సమర్పించినవి కావచ్చు, ప్రస్తుతం వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆగస్టు 6వ తారీఖున దీనికి సంబంధించిన ఫైనల్ విజేతలు ఎవరో 20 లక్షల రూపాయల ఫస్ట్ విజేతకి ఇలాగ వస్తూ ఉంటుంది. సో ఇలాగా అన్ని విభాగాల్లో ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి, న్యూస్ దగ్గర నుంచి, సోషల్ నెట్వర్కింగ్ దగ్గర నుంచి అన్ని విభాగాల్లో కూడా మనకి అప్లికేషన్స్ అనేది భారతీయ అప్లికేషన్స్ రాబోయే వారం రోజుల్లో మనకి సిద్ధంగా రాబోతూ ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ బ్యాన్ అనేది జరగకపోతే గనక ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. దీని ఒక మంచి మూవ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే ఈ రోజు టిక్ టాక్ ఐటీ శాఖకి వచ్చిన ఒక నివేదిక మనం చూస్తే కనుక మనకి ఐటీ యాక్ట్ ఉండే సెక్షన్ ప్రకారం వాళ్ళని నిషేధం విధించిన తర్వాత 70 ప్రశ్నలు వాళ్ళ మీద వేయటం జరిగింది. సో వాటికి సమాధానం ఇస్తూ ఈ రోజు ఏం చేసుకున్నారంటే, మేము ఇండియాలో లోకల్ గా డేటా సెంటర్ ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, అలాగే మీకు సంబంధించిన ఎలాంటి ఇది ఉన్నా కూడా మేము కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, చైనా నుంచి పూర్తిగా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. అంటే ఒక పక్క వాళ్ళు లాబింగ్ అనేది చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎట్లాగైనా భారతదేశంలో ప్రవేశించడానికి. రెండో పక్క వచ్చేటప్పటికి మన యాప్స్ అనేది సిద్ధంగా తయారవుతూ ఉన్నాయి. ఇక్కడ 100% మన ఐడెంటిటీని మనం కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవాలి. భారతదేశం ఇక్కడ అవసరాలను తనకు తాను తీర్చుకోగలగటంతో పాటు ఇక్కడ అప్లికేషన్ డెవలపర్స్ కావచ్చు, ఇక్కడ ఎవరైతే గనక ప్రొఫెషనల్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, మన దేశం ఒక మంచి ప్లాట్ఫామ్, ఎక్కడ వేరే వాళ్ళ మీద ఎందుకు మనం డిపెండ్ అవ్వాలని చెప్పేసి అన్న దానికి ఇది ఒక మంచి మూవ్ గా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే శ్రీధర్ గారు, ఇంతకాలం మనకు తెలిసి తెలియకుండా ఇంతలా చైనా యాప్స్ మీద ఆధారపడడానికి గల కారణాలు అంటే ఏం చెప్పొచ్చు మనం? వాస్తవంగా ఎగ్జాక్ట్ మన 2019 జూన్ 28 లాగా నేను ఒక మన తెలుగు టీవీ ఛానల్ కి టిక్ టాక్ మన డేటాని ఎలా దొంగిలిస్తుంది అన్నది బ్యాక్గ్రౌండ్ లో ప్యాకెట్ స్నిప్పర్స్ ద్వారా నేను క్యాప్చర్ చేస్తున్నాను. సో అక్కడ ఉండే ఒక ఎనలిటిక్స్ ఫర్మ్స్ కి దాని ఐపీ దాని అడ్రస్ తో సహా ఏం చేస్తూ ఉంటుంది, మన ఫోన్ లో ఉండే డేటాను ఎలా క్యాప్చర్ చేస్తున్నా అన్నది ఎక్కడ నేషనల్ మీడియాలో కూడా ఎక్కడ రాలేదు, నేను దీన్ని చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను కిషన్ రెడ్డి గారిని కలిసినప్పుడు దీనికి సంబంధించిన ఇది ఇచ్చున్నాను, ఇలా డేటా దొంగిలిస్తున్నాయి, జాగ్రత్తగా మనం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి. సంవత్సరం పట్టింది. వాస్తవంగా నాకు సంవత్సరం పాటు పట్టించుకోకపోవడం అనేది కొంత ఆందోళన కలిగించినా కూడా మొత్తానికి ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఒక మంచి విషయం అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది ఈ పర్టికులర్ బోర్డర్ లో ఉన్న ఇష్యూస్ ని బేస్ చేసుకొని కేవలం తాత్కాలికమైనది కాకుండా పూర్తి స్థాయిలో భవిష్యత్తులో కూడా భారతీయ అవసరాలకు తగ్గట్లుగా మనమే ప్రైవసీ సెక్యూరిటీ కలిగిన అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవటం, అలాగే ఎవరైనా కానీ నిబంధనలు అతిక్రమించేసి యూజర్ డేటాను దొంగిలిస్తున్నా కానీ వేరే వాళ్ళకి థర్డ్ పార్టీస్ అమ్ముకుంటున్నా కానీ వాటి మీద యాక్షన్ తీసుకోవడం చేయగలిగితే మాత్రమే మనం ఈ స్పిరిట్ అనేది కంటిన్యూ అవుతుంది. లేకపోతే కనుక యూజర్ డేటా మళ్ళీ ప్రమాదంలో పడే అవకాశాలు లేకపోలేదు. రైట్. కోటేశ్వరరావు గారు ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం
అడుగులు ముందుకు వేస్తోంది. ఒక విడతగా కొన్ని యాప్స్ను నిషేధించడం జరిగింది. ఇప్పుడు మరో విడతగా కొన్ని యాప్స్ని ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. దీనివల్ల ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయంటారు? భారత్కి అది ఎంతవరకు మేలు చేసే అంశంగా మీరు చూస్తున్నారు, లేదంటే చైనాకు అది ఎంతవరకు నష్టం చేకూర్చే అంశంగా మీరు చూస్తున్నారు? ఇప్పుడు బలరాం గారు, ఈ యాప్స్ కానివ్వండి లేదా విదేశీ కంపెనీలు తయారు చేసేటువంటి ఫోన్లు కానివ్వండి, ముఖ్యంగా బ్లాక్ బెర్రీ లాంటివి, లేకపోతే మరి కొన్ని ఫోన్లు మన సమాచారాన్ని, మన రహస్యాల్ని, మన డేటాని తస్కరిస్తున్నాయని చెబుతున్నటువంటి శ్రీధర్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అందులో వాస్తవం కూడా ఉన్నది. అది ఒక చైనాకే కాదు, అమెరికా తయారు చేసిన యాప్స్ అయినా, లేకపోతే జర్మనీ తయారు చేసిన యాప్స్ అయినా, ఏ విదేశం తయారు చేసినటువంటి యాప్స్ అయినా కానీ అటువంటి డేటాని వాళ్ళు తస్కరిస్తున్నారు అనే దానికంటే ఆ యాప్స్ ద్వారా వాళ్ళు సేకరిస్తున్నారు అనేటువంటి యాంగిల్లో చూసుకున్నప్పటికీ కొంతమంది దాన్ని తస్కరిస్తున్నారు అనొచ్చు, కొంతమంది దాన్ని సేకరిస్తున్నారు అనొచ్చు. ఏదైనా కానీ అవన్నీ కూడా వాళ్ళ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు చేసేటువంటి వ్యవహారం. అందుకని ఇవాళ చైనా యాప్స్ ని నిషేధించినంత మాత్రాన, లేకపోతే వాటిని డిస్కరేజ్ చేసినంత మాత్రాన మిగిలినటువంటి విదేశీ యాప్స్ అన్ని కూడా మన సమాచారాన్ని వాళ్ళు సేకరించి వాళ్ళ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం అనేటువంటి ఒక వాస్తవం. రెండవది మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, యాప్స్ అనేటువంటివి ప్రతి యాప్ కూడా ఇప్పుడు టిక్ టాక్ లేకపోతే మరొకటో మాదిరి అన్ని అంత పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించేటువంటివి కావు. రెండోది, వాటి ద్వారా వచ్చేటువంటి యాడ్స్, ఆ యాడ్స్ రూపంలో పొందేటువంటి ఆదాయం, సరే అదొక ఆస్పెక్ట్. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ యాప్ అయినా కానీ అది సంపదల్ని సృష్టించదు. ముఖ్యంగా ఈ కామర్స్ అనేటువంటి వాటికి ఈ యాప్స్ అనేటువంటివి దాన్ని బాగా వేగవంతం చేసేందుకు ఇవి బాగా తోడ్పడ్డాయి. మనకి 2016లో 1 ట్రిలియన్ డాలర్స్ ఉన్నటువంటి ఈ కామర్స్, యాప్ కామర్స్ అనేటువంటిది, యాప్ ఎకానమీ అనేటువంటిది 2021 నాటికి 6.3 ట్రిలియన్స్ కి పెరుగుతుంది అనేటువంటిది అనేకమైనటువంటి సంస్థలు అంచనా వేశాయి. ఈ 6.3లో 2.59 చైనా వాటా ఉంటుంది. మన వాటా 0.013. అదే అమెరికా వాటా 0.79 ఎంతో ఉంది. అందుకని ఈ యాప్స్ ద్వారా జరిగేటువంటి వాణిజ్యంలో ఇప్పటికీ ప్రపంచంలో దాదాపు సగానికి పైగా చైనా వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తున్నారు. అందుకని ఇవాళ మన దేశం యాప్స్ నిషేధించినంత మాత్రాన చైనా వస్తువులు వేరు, యాప్స్ వేరు. యాప్స్ అనేటువంటివి అమెజాన్ ద్వారా కానీ, లేకపోతే ఇంకో ద్వారా కానీ మనం వస్తువులను ఆర్డర్ చేయడానికి, లావాదేవీలు నిర్వహించడానికి ప్రధానంగా యాప్స్ ఉపయోగపడుతున్నాయి. అందుకని ఇవన్నీ కూడా చైనాని దెబ్బతీస్తాయి అనేటువంటి ఒక భావన కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కోటేశ్వర గారు, ఇంతకాలం ప్రమాదకరంగా చూడని చైనా యాప్స్ మీద ఇప్పుడు ఎందుకు భారత్ ఉక్కుపాదం మోపుతోంది? దేనికి కారణాలు ఏమంటారు? దీని వెనకాతలు ఏం జరుగుతోందంటారు? నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు అదే చెప్పాలి. ఇంతకాలం లేనటువంటి ప్రమాదం ఇప్పుడు గాల్వాన్ లోయలో లేకపోతే లడక్ ప్రాంతంలో జరగగానే ఎందుకు తలెత్తింది, ఎందుకు గుర్తించారనేటువంటిది చెప్పాలి. మాలాంటి వాళ్ళం, లేకపోతే అనేక మంది, శ్రీధర్ గారు లాంటి వాళ్ళు అనేక మంది మొదటి నుంచి చెప్తున్నా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకొని ఏదో ఇప్పుడు రాష్ట్రాలు ఏదో మొత్తం చైనాకి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి ఒక భ్రమని కలిగిస్తున్నారు. చైనాకి కాదు, అనేక దేశాలకు వెళ్ళిపోతున్నాయి. సౌత్ కొరియాకి వెళ్తున్నాయి, అమెరికాకి వెళ్తున్నాయి, జపాన్కి వెళ్తున్నాయి, అన్ని దేశాలకు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ యాప్స్ నిషేధం ద్వారా చైనాని ఆర్థికంగా దెబ్బతీయగలము అని ఎవరైనా అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి ఉండదు. అయితే కొన్ని ఇప్పుడు టిక్ టాక్ తయారు చేసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా కొన్ని యాప్స్ తయారు చేసినటువంటి వాళ్ళకి కానీ వ్యక్తిగతంగా ఆయా కంపెనీలకు వచ్చేటువంటి ఆదాయం కొంత తగ్గుతుంది. ఆ మేరకు అది ఒక ఫ్యాక్ట్. కానీ మొత్తం బిజినెస్ అంతా కూడా చైనా బిజినెస్ తగ్గిపోతుంది లేకపోతే అనేటువంటిది ఒకటి. రెండవది, అన్నిటికంటే ముఖ్యం, మన చైనా చేసేటువంటి బిజినెస్ లో, అంతర్జాతీయ వాణిజ్యంలో మన దేశం వాటా ఎంత అని చూసుకున్నప్పుడు మన దేశం, చైనా 100 రూపాయలు అంతర్జాతీయంగా బిజినెస్ చేస్తా ఉంటే మన దేశ వాటా 3 రూపాయలు. అందుకని ఈ 3 రూపాయలని మనం నిషేధించినంత మాత్రాన చైనాకి జరిగేటువంటి 97 రూపాయలు వాళ్ళకు వస్తూనే ఉంటుంది. వాళ్ళకి జరిగేటువంటి నష్టమేం లేదు. అట్ ది సేమ్ టైం
చైనా ఇవాళ మనకి ఒక ప్రధానమైనటువంటి వాణిజ్య దేశంగా ఉంది. అంటే మనం చేసేటువంటి ఎగుమతులు, మన దేశం నుంచి చేసేటువంటి ఎగుమతులు చైనాకి, అదే విధంగా హాంకాంగ్ కి ఒక ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి దేశంగా ఉంది. అందుకని మనం తీసుకునేటువంటి చర్యలు మన మీద కూడా చైనా గానీ లేకపోతే మరొక దేశం గానీ రెసిప్రోకల్ గా మనం ఎలా దెబ్బతీస్తే వాళ్ళు కూడా అదే విధంగా దెబ్బతీస్తారు. అందుకని ఆ దెబ్బతీసేటువంటి దాన్ని మనం కూడా తట్టుకోగలిగి ఉండాలి. ఇవాళ చైనాకి మన దేశానికి ఉన్నటువంటి ఆర్థిక స్థితి, లేకపోతే వాళ్ళ జీడిపి, వాళ్ళ వాణిజ్య మిగులు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒకవైపు అమెరికా లాంటి పెద్ద దేశాన్నే వాళ్ళు సవాల్ చేస్తూ వాళ్ళు విసిరినటువంటి సవాల్ని, లేకపోతే వాళ్ళు విసిరినటువంటి ఈ వాణిజ్య పోటీలో చైనా సంస్థలకు జరిగినటువంటి నష్టాన్ని చైనా ఇవాళ కాంపెన్సేట్ చేస్తా ఉంది. అంత శక్తి ఉన్నటువంటి చైనాని అమెరికా ఇవాళ ఏం చేయలేకపోయింది. అందుకని మనం మన శక్తి అనేటువంటిది మనం చూసుకోవాలి. రెండోది, మనకు వచ్చేటువంటి నష్టాలన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి, మన స్వావలంబన లేకపోతే మనం తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకోవాలనడానికి ఎవరు అభ్యంతరం పెట్టారు? గత 6 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ సర్కార్ కానివ్వండి, లేదా అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, లేదా అంతకు ముందు ఉన్నటువంటి వాజ్పేయి సర్కార్ కానీ ఎవరు అడ్డుకోలేదు. శ్రీధర్ గారు లాంటి వాళ్ళు అనేక మంది మేమంతా ఉన్నాం, మేము తయారు చేస్తాం, మా దగ్గర సాఫ్ట్వేర్లు ఉన్నాయి, హార్డ్వేర్లు ఉన్నాయి అని చెప్తున్నా కానీ వినిపించుకోలేదు. ఎందుకని వినిపించుకోలేదు అనేటువంటిది ఒక చూసుకున్నప్పుడు, మన దేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి శ్రీధర్ గారు లాంటి వాళ్ళకి, లేకపోతే ఇంకో వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అనేటువంటిది చాలా నామినల్ గా ఉంది. చైనా వాడు జీడిపిలో 2%, 3% ఖర్చు చేస్తా ఉంటే మనం 0.7, 0.8% గత 20 సంవత్సరాలుగా అంతకు మించి పెంచలేదు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ జీడిపిలో మన శాతం గత 20 ఏళ్లలో పెరగలేదు. అందుకని ఈ లోపాలన్నింటినీ సవరించుకోకుండా, ఈ లోపాలన్నింటినీ గుర్తించకుండా ఏ ప్రభుత్వం అయినా, నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే అంతకు ముందు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఖర్చు పెట్టకుండా మన దేశం మేక్ ఇన్ ఇండియా గానీ లేకపోతే మేడ్ ఇన్ ఇండియా గానీ ఈ సమీప భవిష్యత్తులో అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి అనేది నా అభిప్రాయం. రైట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారు కోటేశ్వరరావు గారు చెప్పిన దానికి? అలాగే ఇంతకాలం ప్రమాదకరంగా చూడని చైనా యాప్స్ ను భారత్ ఇప్పుడు ఎందుకు ప్రమాదకరంగా చూస్తుంది, ఉక్కుపాదం మోపుతోంది అంటే ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు చెప్పాం కదండి, మనం వరల్డ్ ట్రేడింగ్ నడుస్తున్నట్టు దాంట్లో ఎథిక్స్ అనేది కూడా ఉంటది. అయితే చైనాకు ప్రధానంగా వాళ్ళు ఏదైతే చేసుకుంటున్న ఎక్స్పోర్ట్ లో ప్రధానమైనటువంటి దేశం భారతదేశం అయినా కూడా భారతదేశాన్ని అస్థిరపరచడం కోసం ఈరోజు ఒకవైపు పాకిస్తాన్ ను ప్రేరేపిస్తా ఉంది, ఒకవైపు నేపాల్ ను చేస్తా ఉంది, ఒకవైపు రకరకాలైనటువంటి ఒక సామ్రాజ్యవాద ఆకాంక్ష ఏదైతుందో ఆ ఆకాంక్షతో ఈరోజు చైనా ఏదైతే నైతిక విలువలు అనేది పూర్తిగా కోల్పోయి వ్యవహారికత ఏదైతుందో దీని తర్వాత దేశంలో కూడా పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. ఎందుకంటే ఈ దేశంలో మనం చూసాం, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చైనాకు నష్టం జరగదని కాదు, ఈరోజు భారతదేశం ఏదైతే చర్య తీసుకుంటుందో దీన్ని ఫాలో అయ్యేటువంటి దేశాలు, అనేకమైన దేశాలు ఈరోజు ప్రపంచంలో భారత యొక్క నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఈ విధానాన్ని అవలంబించేటువంటి అనేక దేశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో చైనాను మనం ఏదైతే ఉందో అంటే ఈ రోజు అనైతికంగా ప్రవర్తన చేస్తూ, అంటే ప్రపంచంలో ఈ రోజు అత్యధికమైనటువంటి ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉందని ఒక విర్రవీగుతున్నటువంటి చైనాను ఈ రోజు దాన్ని తగ్గించడం కోసం ఇలా అనేక దేశాలు కూడా భారతదేశంతో చేతులు కలిపి మరి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక విషయం ఏంటంటే, మొదటి నుంచి కూడా ఏదైతే మనం చూసాం, మొదటిసారిగా వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ దేశంలో ఒక రీసెర్చ్ సెంటర్స్ కోసం, లేకపోతే ఈ దేశం డెవలప్మెంట్ విషయంలో ఈ దేశం యొక్క స్వదేశీ ఒక అంటే దీన్ని ఇది ప్రజల్లో రగల్చిందంటే ఆ యొక్క వాజ్పేయి ప్రభుత్వం నుంచి తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనం చూసాం, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఉంది, కానీ ఇది ఎప్పుడు కూడా ఈ దేశం యొక్క స్వావలంబన కోసం కాకుండా ఎప్పుడు విదేశీ యొక్క భావజాలతోటే ఈ యొక్క ఒక అభ్యుదయ భావాలతోటే ఆ యొక్క పార్టీ యొక్క ఆలోచన విధానంగా కారణంగానే ఈ రోజు అనేక మంది మేధావులు ఇక్కడ తయారైనటువంటి ఐఐటీలో తయారైనటువంటి మేధావులు కావచ్చు, మేధా వలసలు అనేది మరి బయటికి వెళ్ళిపోయినాయి. వాటన్నిటిని నివారించడం కోసమే, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసమే
గత 6 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తయారీ రంగాన్ని, మేక్ ఇన్ ఇండియాను, ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి స్టార్టప్ ఇండియా పేరుతో ఎవరికైతే ఒక ఐఐటిఎన్ ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వారికి ప్రభుత్వం నుంచి సహకారము, బ్యాంకుల నుంచి సహకారము అందించేటువంటి ఒక సిస్టమ్ డెవలప్ చేశారు. దాని కారణంగానే మనం చూసాం ఈ రోజు కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రోజు దేశంలో మనం చూస్తున్నటువంటి లెక్కలు చూసుకుంటున్నప్పుడు ప్రతిరోజు 2,50,000 పీపీ కిట్లు మనం ఈ రోజు ఈ దేశంలో తయారు చేసుకునేటువంటి శక్తిగా ఎదగగలిగాం. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కారణంగా. అంటే కోవిడ్ వచ్చిన రోజు దేశంలో ఉత్పత్తి అనేది లేదు. చైనా నుంచి మనం దిగుమతో లేకపోతే కొరియా నుంచి దిగుమతో ఉన్నటువంటి దేశం, అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు లక్షలాది మాస్కులను N95 మాస్కులను మనం తయారు చేసుకుంటున్నాం. లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి వెంటిలేటర్లను ఈ రోజు అంటే వేలాది వెంటిలేటర్లను ప్రతిరోజు తయారు చేసిన స్థితికి వచ్చాం. ఈ రోజు టెక్నాలజీని మనమే తయారు చేసుకొని ఒకే రోజు 10 లక్షల మంది కూడా ఈ రోజు టెస్టులు చేసుకునేటువంటి స్థితికి భారతదేశం ఎదిగింది. అయితే దీంతో ఈ యొక్క క్రైసిస్ లో ఈ రోజు మనం అందరం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ క్రైసిస్ వచ్చిన కారణంగా చైనా యొక్క విధానాలు ఏదైతే అవలంబిస్తున్నారో, భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్న విధానాలు ఏదైతుందో వాటిని మనందరం కూడా కొంత ఇబ్బంది కావచ్చు. అందుకొరకు ఏమంటున్నారంటే దీంట్లో టెక్నాలజీలు కొన్నిటిని ఇప్పుడే రిమూవ్ చేయకపోవచ్చు, కానీ కొన్ని విషయాలను ఏదైతే బొమ్మలు ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, ఈ రోజు ఇండియాలో ఉన్నటువంటి బొమ్మలతో ఆడుకోవచ్చు మనం. ఈ రోజు లేకపోతే టిక్ టాక్ అనేది ఒకటి లేకపోతే మనిషి జీవితమే ఏం పోదు కాబట్టి దాన్ని వాడకపోతే పోయే నష్టం లేదు. ఈ రోజు పబ్జి గేమ్ తోటి అనేకమైనటువంటి ఒక గేమ్ ను ఈ రోజు ప్రవేశపెట్టి అనేక మంది చనిపోతున్నటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. సో ఈ రోజు మనం చైనాకు ఏదైతే భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం ఈ రోజు వారు చెప్పినట్టుగా, విశ్లేషకులు గారు చెప్పినట్టుగా మిగతా ప్రపంచంలో అమ్ముకుంటున్నారు, భారతదేశంలో కేవలం 3% ఉందని అనుకుంటున్నారు. కానీ భారత యొక్క నిర్ణయాన్ని అనేక దేశాలు, ఈ రోజు అమెరికా కావచ్చు, మిగతా దేశాలు కూడా రాబోయే రోజుల్లో దీన్ని ఆ యొక్క చైనా యొక్క అహంకారాన్ని, చైనా యొక్క సామ్రాజ్యవాదం యొక్క దృక్పథాన్ని మార్చేటువంటి స్థితి ఈ రోజు ప్రపంచంలో నిర్మాణమై ఉంది. అందుకోసం మనం ఏమంటున్నాం అంటే, ఒక దేశానికి గ్లోబలైజేషన్ లో బిజినెస్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ నైతికత అనేది ఇంతకుముందు మనం చూసాం చైనా యాప్ల్లో, మరి ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్తున్నారు, టెక్నాలజీ డేటాలు అన్ని కూడా మరి తస్కరించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ స్వావలంబన ఈ దేశం అంతా కూడా ఒక సమృద్ధమైనటువంటి భారతదేశంగా తయారైనటువంటి స్థితికి ఇవాళ భారత నాయకత్వం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులకు ప్రభుత్వం ఈ రోజు అభివృద్ధి అంటే వెన్నుదన్నుగా ఉండి వాళ్ళని డెవలప్ చేసేటువంటి స్థితి ఒకవైపు ఉందండి. రెండోది ఏమంటున్నాం అంటే, మనందరం కూడా ఇంత పెద్ద భారతదేశం ప్రపంచంలో ఇంకా అంటే అతిపెద్ద కన్జ్యూమ్ ఉన్నటువంటి, ఇక్కడ వినియోగదారులు ఉన్నటువంటి ఈ యొక్క దేశం కాబట్టి, సో మన ఆలోచనలో కూడా, భారతీయుల యొక్క ఆలోచనలో విధానంలో కూడా మార్పు వచ్చింది. ఇంకా ఈ మార్పు అనేది జరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను ప్రోత్సహించేటువంటి స్థితికి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైట్ శ్రీధర్ గారు, అంటే మనం చైనా యాప్స్ వాడడం వల్ల మన ఇన్ఫర్మేషన్ ఇతర దేశాలకు వెళ్తుంది, చైనా దాన్ని తస్కరిస్తుంది అనేది మనం ఇప్పటి వరకు వింటూ వస్తున్నాం. అసలు చైనా యాప్స్ వాడడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన నుంచి చైనా తీసుకోగలుగుతుంది, దాన్ని తీసుకున్న ఇన్ఫర్మేషన్ చైనా ఏ రకంగా ఉపయోగిస్తోంది అనేది కూడా మీరు కొంచెం క్లుప్తంగా వివరించాల్సిన పరిస్థితి ఉంది. శ్రీధర్ గారు. రైట్, అంటే శ్రీధర్ గారు, నేను ఇందాక మిమ్మల్ని అడిగాను ప్రశ్న, అంటే చైనా యాప్స్ వాడడం వల్ల రైట్ ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్ మీకు? శ్రీధర్ గారు స్టూడియోలో పోయినట్టుంది. రైట్, అంటే శ్రీధర్ గారు, చైనా యాప్స్ వాడడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంతకాలం చైనా మన నుంచి పొందిన ఇన్ఫర్మేషన్ నుంచి ఏ రకంగా ఉపయోగిస్తోంది అనేది కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. హలో పిసిఆర్. రైట్ చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత చర్చను కొనసాగిద్దాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్. నల్మోతు శ్రీధర్ గారు, అంటే చైనా యాప్స్ వాడడం వల్ల ఇంతకాలం ఎలాంటి ఇన్ఫర్మేషన్ చైనా మన నుంచి పొంది ఉంటుంది అంటారు? అలా ఒకవేళ పొందిన ఇన్ఫర్మేషన్ని ఏ రకంగా ఆ దేశం ఉపయోగించి ఉంటుందంటారు?
ఆ పాయింట్ చెప్పబోయే ముందు ఇంతకుముందు కోటేశ్వర గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ లేవనెట్టుంటున్నారు. వాస్తవంగా 2007లో యాపిల్ ఐఫోన్ డిజైన్ చేసిన తర్వాత 2008లో ఆండ్రాయిడ్ వచ్చింది. సో నేను కళ్ళారా చూసింది 2011 నుంచి అప్లికేషన్స్ వినియోగం అనేది విపరీతంగా పెరిగింది. అంతకుముందు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నా కూడా నాబట్టి వాళ్ళం అప్లికేషన్స్ వినియోగం 2011 నుంచి విపరీతంగా పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఎందుకు విదేశీ అప్లికేషన్స్ వస్తున్న డేటా ప్రైవసీ సెక్యూరిటీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోలేమన్నది ఒక ప్రశ్న అయితే. సెకండ్, ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని మన సమాజం అర్థం చేసుకునే విధానంలో ఒక పెద్ద లోపం నాకు కనిపిస్తుంది. ఇక్కడ బోర్డర్ లో జరుగుతున్న దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు చిన్న పిల్లల్లో కొట్టుకుంటే కనుక ఇక్కడ నీ వస్తువు నేను వాడినని చెప్పేసి అనుకునే ఒక చిన్న గిల్లి కజ్జాల దీనిలాగా చాలా మంది భావిస్తూ ఉన్నారు అప్లికేషన్స్ బ్యాన్ ని. ఈ అప్లికేషన్స్ 59 అప్లికేషన్స్ కావచ్చు, తాజాగా 47 కావచ్చు. వీటిని బ్యాన్ చేసేటప్పుడు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇచ్చిన ఆదేశాలు మనం చూస్తే గనక ఐటీ యాక్ట్ లో సార్వభౌమాధికత్వాన్ని వీటన్నిటిని కూడా క్వశ్చన్ చేసే విధంగా, దెబ్బతీసే విధంగా ఉండే అప్లికేషన్స్ ను బ్యాన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు దాన్ని ఒక కారణంగా చూపించారు తప్పించి మీరు చైనా కాబట్టి మీకు మా గొడవ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఒకవేళ అలాగా చేసుంటే గనక 100% ఆ విధంగా చేసుంటే గనక అదే చెప్పొచ్చు, మీకు మీ దేశంతో పట్టలేదు, మేము చైనాతో మేము ఎలాంటిది చేయమని చెప్పేసి. కేవలం అప్లికేషన్స్ బ్యాన్ ఒక్కదాన్నే మనం తీసుకొని దీన్ని మనం దేశభక్తిగా ఇంకో దానికి పీపుల్ అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రైవసీ కారణాలు చూపించి ఈ రోజు మరి బ్యాన్ చేసిన తర్వాత కూడా టిక్ టాక్ లాంటి వాటికి 70 క్వశ్చన్లు పంపించడం అనేది ప్రభుత్వం చేస్తుంది. సో ఆ క్వశ్చన్లకి వాటికి సమాధానాలు ఇవ్వటం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో రేపు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక్కడ దీని బ్యాన్ అనే దాన్ని మనం నేరుగా జరుగుతున్న విషయాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉన్నాం. ఇక్కడ నిజంగా గొడవలు జరగాలి, లేకపోతే చైనాకి ఇండియా పట్టలేదంటే కనుక ఆ యుద్ధం వస్తుంది అనుకుంటే కనుక దాని యొక్క పరిణామాలు వేరే విధంగా ఉండొచ్చు. కానీ అప్లికేషన్స్ యుద్ధానికి యొక్క ఇది అని చెప్పేసి అనుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు జరిగింది కాబట్టి చాలా మంది అదని భ్రమపడుతూ ఉన్నారు. సెకండ్ థింగ్, ఈ డేటా మొత్తాన్ని వాళ్ళు తీసుకుంటే కనుక ఏం చేస్తారని చెప్పేసి అనుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా 17 టెలికాం నెట్వర్క్లకు సంబంధించి దాదాపు గత 7 సంవత్సరాలుగా చైనా చాలా దేశాల్లో ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి కాల్ రికార్డ్స్ అంతా కూడా స్పూఫింగ్ అనేది చేయడం జరిగింది. రీసెంట్ గా 1 year బ్యాక్ అది వెలుగులోకి వచ్చింది. దాని దగ్గర నుంచి చైనాకి సంబంధించిన హవాయి సంస్థకు సంబంధించిన రోటర్లు, వైఫై రోటర్లు కావచ్చు, లేదా స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, భారీ మొత్తంలో పర్వేల్లో కూడా డేటాని దొంగిలించే విధంగా ఏర్పాటు చేసినాయి అన్నది ఆరోపణే కాదు. అక్కడ యుఎస్ కూడా వాటిని ఆ డివైజెస్ ని బ్యాన్ చేయడం జరిగింది. ఈ డేటా అంతా కూడా భారీ మొత్తంలో డిజిటల్ వార్ఫేర్ కి సంబంధించి చైనా డేటాను సేకరిస్తూ ఉంది. కేవలం చైనానే కాదు, మనకి యుఎస్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉండే లోపాలను ఆసరాగా చేసుకొని వాళ్ళు డేటా మైనింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ప్రతి దేశం కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. ఇంకా చెప్పాలంటే కనుక మనమే ఇంకా డేటా మైనింగ్ లో వెనకబడి ఉన్నామని చెప్పేసి అనుకోవచ్చు. సో చైనా, యుఎస్ ఈ 2 దేశాలు కూడా భారీగా డేటా మైనింగ్ చేస్తూ ఉన్నాయి. కేంబ్రిడ్జ్ అనలిటికా గురించి మనకి 2 సంవత్సరాల క్రితం విపరీతంగా సంచలనం వచ్చింది. ఫేస్బుక్ భారీ మొత్తం యూజర్ల డేటాను దొంగిలించిందని చెప్పేసి. అలాగే వాట్సాప్ కి పెగాసస్ అనే ఒక చిన్న టూల్ ని యూజ్ చేసి వాట్సాప్ లో డేటా మొత్తాన్ని చేస్తున్నారు. చాలా మంది సామాజిక కార్యకర్తల మీద కూడా నిఘా పెట్టారన్నది కూడా గత సంవత్సరం మనకు వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా డిజిటల్ గా కక్ష సాధింపు చర్యలు ఒకటైతే గనక కొన్ని సందర్భాలలో ఎవరికి వాళ్ళు ఏదైనా యుద్ధం వస్తే కనుక డిజిటల్ గా మిగతా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి చైనా ఒక్కదాన్ని అని చెప్పేసి అనుకోవడం లేకుండా వీళ్ళు డేటా మైనింగ్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తారు. ఎలా మిస్యూజ్ చేస్తారంటే ఈ రోజు ఒక నెట్వర్క్ మొత్తాన్ని డీడాస్ అటాక్ తీసుకొచ్చేసి డౌన్ చేస్తే గనక ఒక థర్మల్ పవర్ స్టేషన్ కు వెళ్తే లోపల ఆల్మోస్ట్ సిస్టమ్స్ ద్వారా లెవెల్స్ ఎలా ఉండాలి ఇదంతా కూడా కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఉండే నెట్వర్క్ డౌన్ చేస్తే కనుక ఆల్మోస్ట్ వరదలు వచ్చేసి చుట్టూ ఉండే పల్లెటూళ్ళన్నీ మునిగిపోయే విధంగా చేసే అవకాశం అనేది ఉంటుంది. ఒక నగరంలోనో ఒక ప్రదేశంలో విద్యుత్ సరఫరా లేకుండా చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఎన్నిటినో హాస్పిటల్స్ తీసుకుంటే ఇప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక హాస్పిటల్ నెట్వర్క్ మొత్తాన్ని డౌన్ చేస్తే గనక అక్కడ పూర్తిగా ఆక్సిజన్ అందకుండాను అక్కడ జరిగే పేషెంట్లకు సంబంధించేసి ఎవ్రీథింగ్ సర్జరీస్ జరగకుండా చేసే అవకాశం అనేది ఉంటుంది. సో టెక్నాలజీ అనేది ప్రతి రంగంలోకి వచ్చిన తర్వాత, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇలాంటి అన్ని రంగాల్లోకి వచ్చిన తర్వాత ఒక బ్యాంక్ సర్వర్ నే డిజేబుల్ చేశారనుకోండి, పూర్తిగా అక్కడ ఈ డేటాను బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా మనకు ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోతే దేశం మొత్తం ఆర్థికంగా స్తంభించిపోతుంది. ఇలా ఎన్నో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన డేటాని విదేశాలకు వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అది చైనా అయినా కానీ యుఎస్ అయినా కానీ మన మీదే ఉంటుంది. రైట్. అంటే
శ్రీధర్ గారు, అంటే మేక్ ఇన్ ఇండియా దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ చైనా యాప్స్ స్థానంలో మన యాప్స్ క్రియేట్ చేయాలంటే అది సాధ్యమయ్యే పనా, లేదంటే దానికి కొంత టైం ఏమైనా పట్టే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మన దగ్గర అంత టెక్నాలజీ ఉందా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పటికి ఆత్మనిర్భర్ యాప్ ఛాలెంజ్ అనేది మనకి ఆల్మోస్ట్ జూలై స్టార్టింగ్ లో అనౌన్స్ చేస్తున్నారు. జూలై 26 తారీఖు డెడ్ లైన్ పెట్టున్నారు. ఇప్పటికి 6,000 అప్లికేషన్స్ వరకు వచ్చినాయి. సో వాటిలో 3,000 అప్లికేషన్స్ ఈ రోజు మార్నింగ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 3,000 అప్లికేషన్స్ వాడడానికి సిద్ధంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అన్ని రంగాల్లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న అప్లికేషన్స్ కి అంటే వాళ్ళు గవర్నమెంట్ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి సో వీటిలో సెక్యూరిటీ పరంగా, స్కేలబిలిటీ పరంగా అంతా బాగా ఉన్న అప్లికేషన్స్ కి ఫస్ట్ ప్రైజ్ గా ఒక విభాగంలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఒక యాప్ వచ్చింది అనుకోండి, లేదా ఆఫీస్ అప్లికేషన్ జూమ్ లాంటిదే వచ్చింది అనుకోండి. సో దానికి ఫస్ట్ ప్రైజ్ గా 20 lakhs అనేది ఆగస్టు 6వ తారీఖున ప్రకటించబోతూ ఉన్నారు. అప్లికేషన్ సిద్ధంగా ఉన్నాయి, భారత అప్లికేషన్ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ అవకాశం అందిపుచ్చుకోవడానికి భారతీయ అప్లికేషన్ డెవలపర్లో ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కోటేశ్వర గారు చెప్పిన ఇంకో పాయింట్ లో R&D మీద స్పెండ్ చేయలేకపోవటం, ఇక్కడ ఉండే డెవలపర్స్ కావచ్చు, ఇక్కడ ఉండే మ్యాన్ పవర్ గా మనం పెద్దగా ఇంపార్టెన్స్ ఇప్పుడు ప్రభుత్వాలు ఇవ్వలేదు. కనీసం ఎప్పటికన్నా మన కళ్ళు తెచ్చామని చెప్పేసి అనుకోవచ్చు. రైట్, కోటేశ్వరరావు గారు, అంటే మన చర్యలతో చైనా ఎత్తుగడలు ఏ రకంగా ఉండబోతున్నాయి అంటారు? అంటే ఇప్పుడు మన చైనా యాప్స్ విషయంలో కావచ్చు, లేదంటే చైనా ప్రొడక్ట్స్ నిషేధించడం విషయంలో కావచ్చు, భారత్ ముందు ఎదుర్కొనున్న సవాళ్ళు ఏ రకంగా ఉండబోతున్నాయి అంటారు? శ్రీధర్ గారు చెప్పినట్లు డేటా మైనింగ్ అనేటువంటిది ఏదో ఇవాళ కొత్తగా స్టార్ట్ అయింది లేదు. అది అమెరికా ఎప్పటి నుంచో చేస్తా ఉంది. వాట్సాప్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ ద్వారా ఇవన్నీ చేస్తున్నాయి. మనకి అంటే ఈ డేటాని సేకరించి ఎట్లా ఏ విధమైనటువంటి దెబ్బతీయొచ్చు అనేటువంటిది చూసుకుంటే వెనిజులా అనేటువంటిది, ఆ వెనిజులాలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థని మొత్తం అమెరికన్లు హ్యాక్ చేసేసి కొద్ది రోజుల పాటు మొత్తం వెనిజులా అంతటినీ కూడా అంధకారం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని ఈ డేటా తస్కరణ లేకపోతే ఈ డేటా సేకరణ అనేటువంటి దాన్ని మంచిగా ఉపయోగించుకున్నంత కాలం మార్కెటింగ్ కి, వాళ్ళ వస్తువుల మార్కెటింగ్ కి, లేకపోతే ఇంకో దానికి ఉపయోగించుకున్నంత కాలం మనకి ఇబ్బంది లేదు. కానీ దాన్ని ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి లేకపోతే మరొక అవాంఛనీయమైనటువంటి చర్యలకు ఉపయోగించడం అనేటువంటిది వాళ్ళ ఆందోళన కలిగించేటువంటి అంశం. అది ఒక చైనానే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జపాన్ కానివ్వండి, కొరియా కానివ్వండి, జర్మనీ, అన్ని దేశాలు అదే విధమైనటువంటి చేస్తున్నాయి. మన దేశం కూడా ఇప్పుడు మన దేశం తయారు చేసేటువంటి యాప్స్ లో ఆ విధమైనటువంటి డేటాని సమీకరించేటువంటి ప్రొవిజన్స్ లేవని మనం ఎలా చెప్తాము? అఫీషియల్ గా మనం చెప్పకపోవచ్చు, ఉంది అని మనం చెప్పకపోవచ్చు. రెండోది, శ్రీధర్ గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దానిలో ఎక్కడ ఈ లడక్ వివాదానికి దానికి సంబంధం లేదని. కానీ మీడియాలో చెప్పింది, లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు చెప్పింది, ఇవన్నీ కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి చేసినటువంటి ప్రచారం మనం చూసాము. రెండోది, ఈ సమయంలోనే ఆ గుర్తింపు అనేటువంటిది లేకపోతే ఆ ప్రమాదం అనేటువంటిది ఈ సమయంలోనే ఎందుకు ఎలా గుర్తించారు అనేటువంటి దానికి సమాధానం లేదు. అందుకని సాంకేతికంగా శ్రీధర్ గారు చెప్పింది కరెక్ట్. ప్రభుత్వాలు జారీ చేసేటువంటి నోటిఫికేషన్స్ లో కానీ లేకపోతే ఇటువంటి దీనికి దానికి లింక్ లేకపోవచ్చు, కానీ ఈ సందర్భంగానే ఈ నిర్ణయం తీసుకున్నారనేటువంటిది ఒకటి. రెండోది, ఇదే కాదు, ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి పెట్టుబడులు నిరుత్సాహపరచడానికి కూడా మన దేశం ఒక సాంకేతికంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమిటి? భారతదేశంతో ల్యాండ్ లైన్ అంటే భూ సరిహద్దులు ఉన్నటువంటి దేశాలు, దానిలో ఎక్కడ చైనా అని కానీ, పాకిస్తాన్ అని కానీ, బంగ్లాదేశ్ అని కానీ పేరు పెట్టాల. భూ సరిహద్దు కలిగినటువంటి దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడుల మీద ఒకవేళ పెట్టుబడులు వస్తే అవి డైరెక్ట్ రూట్ లో కాకుండా ప్రభుత్వ అనుమతితోనే మాత్రమే వాటికి అనుమతించాలని చెప్పింది. అంటే ఏమిటి? ఇండైరెక్ట్ గా మనకు ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలు అవి మయన్మారు, లేకపోతే బంగ్లాదేశ్, పాకిస్తాను, చైనా, నేపాల్. ఈ దేశాల్లో పెట్టుబడులు పెట్టగలిగినటువంటి సత్తా ఎవరికి ఉన్నదంటే చైనా నుంచే ఉన్నది. అదేవిధంగా చైనాకి సంబంధించినటువంటి పెట్టుబడులు లేకపోతే వాళ్ళు వేసినటువంటి టెండర్లు వాటన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ విభాగమైనటువంటి స్వదేశీ జాగరణ మంచి లేకపోతే ఆర్ఎస్ఎస్ ఇతర విభాగాలన్నీ కూడా ఈ కాలంలోనే ఆ అంశాన్ని ముందుకు తెచ్చాయి. అందుకని ఆ సందర్భంగా దీన్ని తీసుకున్నారు కనుక దానికి లింక్ పెడుతున్నారు, అంతర్గతంగా లింక్ ఉన్నది అనేటువంటిది ఒక వాస్తవం. అందుకని మన దేశం నుంచి మన రక్షణ చర్యలు తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు.
అదే విధంగా మన దేశానికి అవసరమైనటువంటి వస్తువుల తయారు చేయడానికి కూడా ఎవరికి అభ్యంతరం లేదు, అసలు ఎవరు అభ్యంతరం పెట్టలేదు. ఇంతకీ ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఫెయిల్ అయిందా లేకపోతే సక్సెస్ అయిందా? అది గ్రాఫ్ చూసుకుంటే ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని ఎక్కడ ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఇదిగో ఈ లోపాలు జరిగాయి, అందుకని మనం ఆశించిన విధంగా ఇది జరగలేదు అనే మాట ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. మేము అంతా బాగుంది, దేశం వెలిగిపోతుంది అని చెప్తున్నారు. రెండోది, శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పారు, భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలకు ప్రపంచాలన్నీ మద్దతు ఇస్తున్నాయని. ఇస్తాయి మద్దతు. చైనాకి వ్యతిరేకంగా తీసుకునేటువంటి చర్యల్ని అమెరికా వాడు సమర్థిస్తాడు, లేకపోతే ఇంకా మనల్ని ఇంకొంచెం ఎగదోస్తాడు, లేకపోతే జపాన్ వాడు ఎగదోస్తాడు, లేకపోతే ఆస్ట్రేలియా వాడు ఎగదోస్తాడు. వాళ్ళు ఎగదోసినవన్నీ కూడా మనం చేసినటువంటి సరే అని అనుకుంటే మనం ఎక్కడో పులుసులో కలుస్తాం. ఉదాహరణకి ఇరాన్ మనకి మిత్ర దేశం. ఇరాన్ నుంచి ఎప్పటి నుంచో మనం చమురు కొనుక్కుంటున్నాం. ఇరాన్ కి మనకి సరిహద్దు తగాదాలు లేవు, లేకపోతే మిత్రత్వానికి సంబంధించినటువంటి కానీ ఇంకోటి కానీ లేవు. కానీ అమెరికా వాడు బ్యాన్ పెట్టాడు కనుక ఇరాన్ నుంచి చమురుని మొత్తాన్ని మన దేశం ఎందుకు బంద్ చేయాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేదు. రెండోది, స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని ఇప్పుడు మన దేశానికి అంటే మన విశాఖపట్నం దగ్గర లేకపోతే రాజమండ్రి దగ్గర కొన్ని అంటే మన దేశానికి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఎదురైనప్పుడు తక్షణంగా ఉండేటువంటి పెట్రోలియం నిల్వలు ప్రతి దేశం చేసుకుంటుంది. కొన్ని దేశాలు అయితే 6 నెలలకు సరిపడా, కొన్ని దేశాలు 3 నెలలకు సరిపడా, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి. కానీ మన దేశం నిన్న మొన్న అంటే ఈ గత వారంలో లేకపోతే 10 రోజుల క్రితం చేసుకున్నటువంటి ఒప్పందం ఏమిటి? మన నిల్వల్ని మన చమురు నిల్వల్ని అమెరికాలో స్టోరేజ్ చేస్తారట. రేపు అమెరికా తోటి మనకి ఏదన్నా లడాయి వచ్చి మన నిల్వల్ని వాళ్ళు బ్లాక్ చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అందుకని ఇవాళ మంచిగా ఉన్నంత మాత్రాన అమెరికా భాయి నరేంద్ర మోడీ గారు ట్రంప్ భాయి అన్నంత మాత్రాన మన నిల్వల్ని అక్కడ పెడితే రేపు ఆ నిల్వల్ని చూసి మన దేశాన్ని బ్లాక్ మెయిల్ చేయరనేటువంటిది. అందుకని ఇవన్నీ కూడా అంతర్జాతీయమైనటువంటి రాజకీయాల్లో మన దేశం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏమిటి, లేకపోతే మిగతా దేశాలు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏమిటి, మనం అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాం అనేటువంటిది మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తా ఉంది. అది చైనాకి అమెరికాకి ఉన్నటువంటి లడాయిలో మనం అమెరికా పక్షాన వహిస్తున్నాం అనేటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది. అందుకని ఆ పూర్వరంగంలో చైనా కూడా తన ఎత్తుగడలను కూడా మనకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి, మన మిగతా దేశాలను రెచ్చగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలని మనం ఆ యాంగిల్లో చూస్తే తప్ప, లేకపోతే మనం చేసేదే కరెక్ట్, ఎదుటోళ్ళు చేసేది తప్పు అని అనుకుంటే అది కొన్ని రాంగ్ కంక్లూజన్స్ కి దారితీసేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు చూశారు కదండి, నెహ్రూ గారు విధానంలో ఏదైతే అక్షాచిన్ ఏరియా ఏదైతే ఈరోజు చైనా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారు అక్కడ గడ్డి మొలక కూడా మొలవదు, ఆ ల్యాండ్ తో మనకు ఉండేది పోతేంది అని అన్నటువంటి ప్రాంతంలో మీరు ఈ రోజే చూశారు అక్కడ ఉన్నటువంటి నిల్వల గురించి, సహజమైనటువంటి నిల్వల గురించి మనం చూసాం. అంటే గత 70 సంవత్సరాల్లో పాలకుల యొక్క ఆలోచన విధానం, భారతదేశం అంటే ఇది దీనికి ఉన్నటువంటి ఒక సంస్కృతి, దీనికి ఉన్నటువంటి ఒక గొప్ప చరిత్ర గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క పాలకుల యొక్క ఆలోచన విధానంలో లేదు. ఏదున్నా కూడా ఆయనకు ఒక రష్యన్ మోడల్లో విధానంతో ఈ దేశాన్ని ప్రారంభం చేశారు. మరి అదే కమ్యూనిస్ట్ చైనా ఈ రోజు క్యాపిటలిస్ట్ గా అయింది. మరి అదే రష్యా విధానాలతో పోయిన తర్వాత భారతదేశం ఆర్థికమైనటువంటి విధానాలు ఏ విధంగా మనం చూసాం. అయితే ఒకటి మాత్రం మన అందరం కూడా ఆలోచన చేయాల్సింది, ఒక ఆలోచన విధానాన్ని అనేది ప్రారంభమైన తర్వాత ఈరోజు మేక్ ఇన్ ఇండియానే మనం తీసుకుందాం. సో ప్రతిసారి కోటేశ్వరరావు గారు మాట్లాడేటప్పుడు మేక్ ఇన్ ఇండియాలో డ్రాఫ్ ఏముంది, సాధించింది ఏముంది అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఒక పిల్లోడు పుట్టిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఎవరైనా మనం చూస్తాం. ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావాలి, ఒక క్రికెట్ ప్లేయర్ కావాలంటే రాత్రికి రాత్రి 24 hours లో తయారు కాదు. దానికి ఒక ప్రారంభం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మేక్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ అయిన తర్వాతనే ఈ రోజు కోవిడ్ వచ్చిన తర్వాత మనమే చూసాం, ఈ దేశంలో ఒక వెంటిలేటర్ తయారు చేయనటువంటి ఈ దేశంలో ఈ రోజు ప్రతిరోజు వేలాది వెంటిలేటర్లు తయారు చేసి తీసుకొచ్చాం. ఇది మేక్ ఇన్ ఇండియా కాదా? ఈ రోజు N95 మాస్కులు ఎక్కడో మనం దిగుమతి చేసుకున్నటువంటి ప్రాంతం నుంచి ఈ రోజు పర్ డే 2.5 లక్షల పైన తయారు చేసుకునే స్థితికి వచ్చాం. ఇది మేక్ ఇన్ ఇండియాలో కాదా? అలాంటి అంశాలు చూసుకుంటూ పోతే అనేక అంశాలు ఇక్కడ ప్రారంభమైంది. అయితే ఈ ప్రారంభం అనేది
ఒకే రోజు ఓవర్ నైట్ లో అన్ని అయిపోతామంటే అది కాదు. ఈరోజు ఈ దేశం యొక్క ఆలోచన విధానంగానే, ఇక్కడ ఉన్నటువంటి యువత ఆలోచన విధానంగానే మోదీ ప్రభుత్వం యొక్క చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు చైనా, మనం ఇంకా ఈ దేశంలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా ఈ దేశంలో చైనాను పొగిడేటువంటి వ్యక్తులు, ఆ యొక్క భావజాలం ఈ దేశంలో ఉంది. ఎందుకంటే చైనాలో వర్షం పడితే గొడుగులు పట్టేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు, అంటే భారతదేశం మనం చూస్తాం, ఈ రోజు చైనా యొక్క డెవలప్మెంట్ ను, చైనా యొక్క చరిత్రను మొత్తం డెవలప్ చూసుకుంటే మనకు వర్క్ కల్చర్, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ వన్ థియరీ తోటి వాడు ఈరోజు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నడిపిస్తా ఉన్నాయి. మరి భారతదేశంలో మన భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి భావజాలాలు, ఎన్ని రకాలుగా ఆటంకాలు సృష్టిస్తుండవో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మన అందరం అప్రిషియేషన్ చేయాల్సింది ఏంటంటే, మరి మోదీ గారి నాయకత్వంలో ఈ రోజు ఒక ఆత్మనిర్భర్ భారత్ తో ఏదైతే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అయితే డిక్లేర్ చేసిన తర్వాత ఈ రోజు దేశంలో అనేక ఎంఎస్ఎంఈలలో ఉన్నటువంటి కంపెనీలలో, లేకపోతే ఈ రోజు మీరు చెప్పినటువంటి R&D విషయంలో ఈ రోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది. వాటిని వినియోగించుకోమని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం అన్ని సంస్థలకు చెప్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను ప్రోత్సహిస్తా ఉంది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ప్రాసెస్ అయితే ప్రారంభమైందో ఈ ప్రాసెస్ మనం అందరం కూడా దానికి ఆదరించాల్సిన అవసరం ఉంది. ఆ ఆదరణ వచ్చినప్పుడు ఈ యొక్క టెక్నాలజీ రంగాలు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు అమెరికా అయినా, లేకపోతే సౌత్ కొరియా అయినా కావచ్చు, జపాన్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ టెక్నాలజీ కాకుండా మన సొంత టెక్నాలజీ తోటి ఇంత పెద్ద భారతదేశాన్ని మనం మన యొక్క టెక్నాలజీతో నిర్మాణం చేసుకునేటువంటి ప్రయత్నం అడుగులు ప్రారంభమైనాయి. కాబట్టి ఆ విధానాన్ని మనం ప్రోత్సహించాలి. ఈ రోజు స్వదేశీ విధానం అంటే ఏదో RSS భావజాలం, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం అని చెప్పేసి ఇవాళ మేధావులు చెప్తా ఉన్నారు. స్వదేశీ విధానం అనేది ప్రతి దేశంలో ఉంటది. ఈ రోజు చైనా స్వదేశీ విధానం లేదా? చైనాలో ఉన్నటువంటి వాడు ఈ రోజు గూగుల్ ను వాడు నిషేధించుకున్నాడు, మన సొంతమైనటువంటి వ్యవహారం చేసుకున్నాడు. అమెరికా అనుకుంటుంది, జపాన్ అనుకుంటుంది, అందరికి ఉంటది. కానీ ఈ దేశంలో మనకు ఉన్నటువంటి ఏంటంటే స్వదేశీ అనే ఆలోచన, భారతదేశం సమృద్ధమైనటువంటి ఒక భారతదేశం, ఒక శక్తివంతమైన భారతదేశం తయారు కావాలన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ సెంటిమెంట్లను ఇవన్నీ తీసుకొని వస్తున్న పరిస్థితి ఉంది. ఈ మార్పు కావాలి, దేశంలో ఈ మార్పులు రావాలి. ఈ దేశంలో మేధావులు అనుకుంటుంటే వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం చేస్తున్న విధానాలకు ఇంకా ఏం చేయాలనేది మనం సూచన చేయాలి. ఏమీ చేయలేదు, ఏమీ జరిగిపోలేదు అనేది ఏ అబద్ధము ఈ గ్లోబల్ ప్రచారాన్ని బంద్ చేసుకుంటే బాగుంటుందండి. రైట్ శ్రీధర్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అంటే కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్ మీద కావచ్చు, లేదంటే ప్రొడక్ట్స్ మీద ఆంక్షలు విధించడం, నిషేధించడం, ఇవి మనం చూస్తున్నాం. అంతకంటే ముందు ప్రజల్లో స్వచ్ఛందంగా చైనా యాప్స్ మీద కావచ్చు, లేదంటే ఆ ప్రొడక్ట్స్ మీద అవగాహన కల్పించే చర్యలు ఏం తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ప్రజలకి, భారతదేశం యొక్క ప్రజలకి ఇప్పటివరకు ప్రైవసీ సెక్యూరిటీ మీద ఏమాత్రం అవగాహన లేదు. ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ సొసైటీలో ప్రైవసీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎవరైనా ప్రైవసీ వైలేషన్ చేస్తున్నారంటే కనుక 100% భారీ మొత్తంలో జరిమానా విధించే ఇది ఉంది. ఫేస్బుక్, గూగుల్ లాంటివి కూడా వాళ్ళు విపరీతమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకే ప్రైవసీ అంటే ఏంటి, సెక్యూరిటీ, నా డేటా పోతే ఏమవుతుంది అని చెప్పేసి అని ఒక ఉదాసీన ధోరణి చాలా మంది యువతలో కానీ చాలా మంది యూజర్స్ లో ఉంది. వాళ్ళు ఫ్రీగా మనకు సర్వీస్ ఇస్తున్నారు కదా, పోతే నా ఫోన్ నెంబర్ లో నా కాంటాక్ట్లు ఇయర్ పోయేది, నా లొకేషన్ పోతుంది, నాకేం నష్టం అనుకుంటూ ఉంటారు. ఆ డేటా ముక్కల ఇన్ఫర్మేషన్ మొత్తం కలిసి ఎలాగా ఇబ్బంది అవుతుంది, వ్యక్తికే కాదు వ్యవస్థ మొత్తానికి, దేశం మొత్తానికి ఎలా ఇబ్బంది ఏర్పడుతుంది అన్న దాని మీద అవగాహన లేదు. దాని మీద అవగాహన అర్జెంట్ గా ఇప్పటికిప్పుడైనా పెంచాలి. సెక్యూరిటీ అంటే ఏంటి, ప్రైవసీ అంటే ఏంటి, డేటా మొత్తం ఎలా దుర్వినియోగం చేయబడుతుంది, వీటి మీద అవగాహన పెంచగలిగితే మాత్రమే ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందు వాటి ఇలాంటి అప్లికేషన్స్ వాడాలంటే వాళ్ళే వెనక వేసే అవకాశం అనేది. రైట్, ధన్యవాదాలు చర్చలో జాయిన్ అయినందుకు నల్లమూతు శ్రీధర్ గారికి, అలాగే విశ్లేషకులకు కోటేశ్వరరావు గారికి, ఇక భారతీయ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది వాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి.